రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం కల్కి. ఈ సినిమా మొదటి భాగంలో సుమతి పాత్రను బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొన్ పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. అయితే ఇప్పుడు కల్కి సినిమాకు సీక్వెల్గా కల్కి 2 తెరకెక్కించబోతున్నాడు నాగి. అయితే సీక్వెల్ షూటింగ్లో కొన్ని కాల్ షీట్ల సమస్యతో పాటు కొన్ని ఇతర కారణాల వల్ల ఈ సీక్వెల్ నుండి దీపిక తప్పుకుంది. దాంతో ఇప్పుడు దీపిక పాత్రకు ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ అలాగే హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేర్లు వినిపించాయి, కానీ కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఆ అదృష్టం సాయి పల్లవిని వరించింది. ప్రభాస్ సరసన సాయి పల్లవి ఫిక్స్ అయింది. ఇక సాయి పల్లవి నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమతి పాత్రలో ఉండే భావోద్వేగాలను, ఆ ఇంటెన్సిటీని పండించడంలో సాయి పల్లవి పర్ఫెక్ట్ చాయిస్ అని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రభాస్ పాత్రకు సాయి పల్లవి పోషించబోయే సుమతి పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు పార్ట్ 2లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపికా పదుకొన్ వంటి గ్లోబల్ స్టార్ స్థానంలో సాయి పల్లవి రావటం అనేది ఇండస్ట్రీ సర్కిల్స్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ ఒక పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూట్ త్వరలోనే స్టార్ట్ కానుంది.